భగవద్గీత సాంఖ్యయోగము 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అనిత్యమైన వాటికి నిత్యత్వం రానే రాదు, సత్యమైన ఆత్మకు లేమి అనునది లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ రూపములను తెలుసుకున్న తత్వజ్ఞానులు మాత్రమే వాటిని సరైన రీతిలో దర్శించుచున్నారు. భాష్యము: మన దేహం ఎప్పటికప్పుడు మారుతుంది. శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. దేహంలో ఉన్న కణాలు పనిచేసే విధానం వల్ల ప్రతి క్షణం మార్పులొస్తాయి. అందుకే చిన్నతనం, యవ్వనం, వృద్ధాప్యం కనిపిస్తాయి. కానీ మన దేహం ఎంత మారినా మన ఆత్మ మాత్రం మారదు. ఆత్మ శాశ్వతం. ఇది శరీరానికి మరియు ఆత్మకు మధ్య ఉన్న స్పష్టమైన తేడా. ఇదే విషయాన్ని ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సత్యద్రష్టలు అంగీకరించారు. విష్ణువు మరియు ఆయన ధామాలు కూడా ఆధ్యాత్మిక స్వరూపం కలిగి ఉన్నాయని గ్రంథాలు చెప్తాయి. అందుకే సత్ అన్నది ఆత్మను సూచిస్తుంది, అసత్ అన్నది దేహం మరియు భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుంది. ఇది అన్ని జ్ఞానుల అభిప్రాయం. ఇలాంటి నిజాలను అర్థం చేసుకోలేక అజ్ఞానంలో ఉన్న జీవులకు శ్రీకృష్ణుడు గీతలో ఇచ్చే ఉపదేశమే ఇక్కడ మొదలవుతుంది. మనకు మరియు భగవానునికి ఉన్న నిత్య సంబంధం తెలుసుకోవడం ముఖ్యం. జీవుడు అంటే మనిషి భగవానుని భాగం అయినప్పటికీ ఆయనతో పూర్తి సమానుడు కాదు. యజమాని మరియు సేవకుడు లాంటి సంబంధం ఉంటుంది. ఇలాంటిది తెలుసుకుంటే మనం భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాంత సూత్రాలు మరియు భాగవతం చెబుతున్నది ఏమిటంటే, సృష్టికి మూలం శ్రీకృష్ణుడు. ఉన్నత ప్రకృతి మరియు న్యూన ప్రకృతుల ద్వారా ప్రపంచం పనిచేస్తుంది. మనిషి ఉన్నత ప్రకృతికి చెందినవాడు. శక్తి మరియు శక్తిమంతుడు వేరు కాదు, కానీ శక్తిమంతుడే అధికారం కలిగి ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడు యజమాని, జీవుడు ఆయన ఆధీనంలో ఉన్న సేవకుడు. అజ్ఞానం ఉన్నంతవరకు ఈ జ్ఞానం రావు. అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి గానే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. భగవద్గీత సాంఖ్యయోగము 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్సాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఏ జీవాత్మ చేత ఈ సర్వం వ్యాపించి ఉన్నదో అది నాశరహితమైనదని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయజాలరు. భాష్యము: ఈ శ్లోకం ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా చెప్తుంది. ఆత్మ దేహం అంతా వ్యాపిస్తుంది. మనకు కనిపించే చైతన్యం అదే. అందుకే దేహంలోని ఏ భాగానికి సుఖం లేదా దుఃఖం వచ్చినా మనం వెంటనే తెలుసుకుంటాము. కాని ఈ చైతన్యం ఈ దేహానికే పరిమితం. ఒకరి అనుభవం మరొకరికి తెలియదు. అంటే ప్రతి దేహములో ఒకే జీవాత్మ ఉంటుంది. ఆత్మ ఉన్నందుకే దేహం చైతన్యంతో పనిచేస్తుంది. శాస్త్రాలు ఆత్మను అతి సూక్ష్మంగా వర్ణిస్తాయి. దీని గురించి శ్రీమద్ భాగవతములో 10:87-30లో శ్రీధరస్వామి ఇలా చెప్పారు: కేశాగ్ర శతభాగస్య శతాంశః సాధుషాత్మకః జీవః సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణః. అంటే కేశాగ్రాన్ని 100 భాగాలుగా కోసి ఆ ఒక్క భాగాన్ని మళ్లీ 100 భాగాలుగా విభజిస్తే ఆ చిన్న పలుకే ఆత్మ పరిమాణం. ఇలాంటి సూక్ష్మ ఆత్మలు అసంఖ్యాకం. భౌతిక దేహానికి ఆత్మకు తేడా ఇక్కడే స్పష్టమవుతుంది. ఆత్మ ప్రభావం దేహమంతా చైతన్యంగా వ్యాపిస్తుంది. ఔషధం శరీరం మొత్తానికి పనిచేసినట్టు ఇది కూడా పనిచేస్తుంది. ఆత్మ లేని దేహం మృతదేహం. ఎంత ప్రయత్నించినా మృతదేహంలో చైతన్యాన్ని పెట్టలేమని ప్రతి ఒక్కరూ తెలుసు. ఆత్మ గురించి ముండకోపనిషత్తులో 3:1-9లో మరింత వివరంగా చెప్తారు. ఏషో నూరాత్మ చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణాః పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవతేషాత్మ.
అంటే అణుపరిమాణం ఉన్న ఆత్మ హృదయంలో ఉంటాడు. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనే 5 వాయువులతో కలిసి దేహంలో పనిచేస్తాడు. ఈ వాయువుల కల్మషం తొలగితే ఆత్మస్వరూపం వెలుగుతుంది. హఠయోగం ఈ వాయువులను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీర ప్రయోజనం కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం మాత్రమే. వేదాలు మొత్తం ఆత్మను అణువుగా అంగీకరిస్తాయి. అనుభవంతో చూసిన వారు దీన్ని గ్రహిస్తారు. అజ్ఞానంతో ఉన్నవారు మాత్రమే ఈ చిన్న ఆత్మనే సర్వవ్యాపక పరమాత్మ అని అనుకుంటారు. ఆత్మ అతి సూక్ష్మం. శాస్త్ర పరికరాలు అందుకోలేవు. అందుకే కొందరు ఆత్మ లేదు అంటారు. కానీ ప్రతి హృదయంలో ఆత్మ ఉంటుంది, పరమాత్మతో కలిసి ఉంటుంది. దేహానికి అవసరమైన శక్తి అక్కడి నుంచే వస్తుంది. రక్త కణాలకి శక్తి ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ బయటకు వెళ్లిన వెంటనే రక్త ప్రసరణ ఆగిపోతుంది. వైద్యం హృదయం కేంద్రం అంటుంది, కానీ ఆ కేంద్రానికి శక్తి ఇచ్చేది ఆత్మనే. ఆత్మలు శూన్యకాంతిలోని కణాల్లా ఉంటాయి, భగవానుని కాంతి నుండి వచ్చినవి. వేదాలు వీటిని ఉన్నత శక్తి అంటాయి. వేదాలు చెప్పినా, ఆధునిక విజ్ఞానం చెప్పినా దేహంలోని చైతన్యం నిజమే. ఆ చైతన్యం ఆత్మ ఉనికి. ఆత్మ గురించి నిజమైన జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు. భగవద్గీత సాంఖ్యయోగము 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, శరీరము అనిత్యము, కాని శరీరమును ధరించు జీవాత్మ నాశనము లేనిది మరియు నిత్యమైనది. అందుచేత ఓ అర్జునా, యుద్ధం చేయుము. భాష్యము: మన శరీరం స్వభావంగానే నశించబడి ఉంటుంది. ఇది వెంటనే చనిపోవచ్చు, లేక 100 ఏళ్ల తర్వాత చనిపోవచ్చు. కాలమే తేడా. శరీరాన్ని శాశ్వతంగా నిలిపే మార్గం లేదు. కానీ ఆత్మ చాలా సూక్ష్మం. ఎవరూ దానిని చూడలేరు, ఎవరూ దానిని చంపలేరు. గత శ్లోకంలో చెప్పినట్లే ఆత్మ పరిమాణాన్ని కొలచే మార్గం లేదు. అంతే, ఆత్మకు ఎలాంటి హాని రాదు. శరీరం ఎన్ని కాలాలు నలుగుబడినా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి భౌతిక శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదా భవిష్యత్తులో దానిని నిలిపే అవకాశమూ లేదు. ఆత్మ మాత్రం శాశ్వతం. ప్రతి ఆత్మ తన కర్మల ప్రకారం వివిధ శరీరాలను పొందుతుంది. అందుకే మన ధర్మా నియమాలను తప్పకుండా పాటించాలి. జీవుడు పరమజ్యోతి స్వరూపుడు. వేదాంత సూత్రం 2.3.26లో ఆత్మను జ్యోతి, చైతన్య స్వరూపంగా వర్ణించారు. సూర్యకాంతి సమస్త ప్రపంచాన్ని పోషిస్తున్నట్టు ఆ ఆత్మ శరీరాన్ని పోషిస్తుంది. శరీరాన్ని ఆత్మ విడిచినప్పుడే అది కుప్పకూలుతుంది. ఇది చెబుతుంది, శరీరం ఆత్మ వల్లనే కొనసాగుతుంది. శరీరానికి అసలు ప్రాధాన్యం లేదు. కాబట్టి భౌతిక లాభాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పారు, ధర్మం ప్రకారం యుద్ధం చెయ్యాలి. శరీరపరమైన ప్రయోజనాలు ముఖ్యమని కాదు. భగవద్గీత సాంఖ్యయోగము 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అర్జునా, ఎవరొకరు ఆత్మ ఇతరులను చంపునని మరియు ఆత్మ చంపబడునని భావించుచున్నారో వారు అజ్ఞానులే. ఏలనగా ఆత్మ ఎవ్వరినీ చంపదు మరియు ఎవరి చేతను చంపబడేది కాదు. భాష్యము: మరణాయుధాలతో శరీరం గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు అంటే ఆత్మ మాత్రం చంపబడదు అని తెలుసుకోవాలి. వచ్చే శ్లోకాలు చెబుతున్నట్లుగా ఆత్మ చాలా సూక్ష్మం. ఎలాంటి ఆయుధం దానిని నశింపజేయలేదు. ఆత్మ ఆధ్యాత్మిక స్వరూపం. అందుకే అది చనిపోదు. చనేది శరీరం మాత్రమే. అందువల్ల ఈ బోధన శరీర హత్యను ప్రోత్సహించదు. వేదంలో
మా హింస్యాత్ సర్వభూతాని అని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఎవరికీ హాని చేయరాదు. ఆత్మ చంపబడదని తెలుసుకోవడం జంతుహింసకు అనుమతి కాదు. అనుమతి లేకుండా ఎవరినైనా హింసించడం పెద్ద తప్పు. ప్రభుత్వ నియమాల ప్రకారం మరియు దేవుని శాసన ప్రకారంగా అది శిక్షార్హం. కాని ఇక్కడ అర్జునుని పరిస్థితి వేరుగా ఉంది. అతడు స్వేచ్ఛగా చెయ్యాలనుకునే హింస కోసం కాదు, ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే యుద్ధంలో శత్రువులను ఎదుర్కొనడానికి నియమించబడ్డాడు. భగవద్గీత సాంఖ్యయోగము 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ ఎప్పటికీ సృష్టించబడదు మరియు నశించదు. కల్పము యొక్క ప్రారంభములో ఆత్మ సృష్టించబడినది కాదు, కల్పము యొక్క అంతములో ఆత్మ నశించబడినది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. కొంతకాలం ఉండి ఆ తరువాత లేకుండా పోయేది కాదు, కొంతకాలం లేకుండా ఉండి ఆ తరువాత ఉండేది కాదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము క్షీణిస్తున్నా ఆత్మ నశించదు. భాష్యము. అణుపరిమాణంలోని ఆత్మ భగవానునితో గుణైక్యంగా ఉంటుంది. దేహం లాంటి భౌతిక వస్తువుల్లా అది మారదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరమని, కూతస్థమని పిలువబడుతుంది. దేహం 6 విధముల మార్పులకు లోబడుతుంది. అది తల్లి గర్భంలో జన్మిస్తుంది, కొంతకాలం ఉనికిలో ఉంటుంది, వృద్ధి చెందుతుంది, ఇతరులను సృష్టిస్తుంది, క్రమంగా క్షీణించి చివరికి నశిస్తుంది. కాని ఆత్మ ఎప్పుడూ ఈ మార్పులను అనుభవించదు. ఆత్మకు జననం లేదా మరణం ఉండదు. దేహం ఆత్మను స్వీకరించడంతోనే దేహం జన్మిస్తుంది. కాబట్టి ఆత్మకు భూత, భవిష్యత్తు, వర్తమానములు అనేవి వర్తించవు. ఆత్మ నిత్య, శాశ్వత, సనాతన. దేహం వృద్ధి చెందిన చిన్న వ్యక్తి కూడా తనలో బాల్యము లేదా యవ్వన ఉత్సాహం అనుభూతి చేసుకోవచ్చు. దేహంలోని మార్పులు ఆత్మపై ప్రభావం చూపవు. ఆత్మ వృక్షంలా, భౌతిక వస్తువుల్లా క్షీణించదు. అది ఇతరులను సృష్టించదు. దేహం ద్వారా మాత్రమే ఇతర జీవాత్మలు వ్యక్తికి సంతానంలా కనిపిస్తాయి. ఆత్మ ఉనికే దేహానికి వృద్ధి ఇస్తుంది. కాని ఆత్మలో ఎలాంటి మార్పులు లేదా ఇతర ఉత్పత్తులు రాదు. కాబట్టి 6 విధముల మార్పులకు ఆత్మ అతీతం. కఠోపనిషత్ 1.2.18లో చెప్పబడింది, నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే ఆత్మ జనించదు, మరణించదు, ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఈ శ్లోకంలో విపశ్చిత్ పదం ప్రత్యేకంగా ఉపయోగించబడింది. దీని అర్థం జ్ఞాని, వివేకవంతుడు. ఆత్మ జ్ఞానపూర్ణమై సదా చైతన్యంతో ఉంటుంది. చైతన్యం ఆత్మకు గుర్తు. ఎవరు హృదయంలో ఉన్న ఆత్మను చూడలేకపోయినా ఆ చైతన్యం ద్వారా దానిని గ్రహించవచ్చు. కొన్నిసార్లు మేఘాలు, ఇతర కారణాల వల్ల సూర్యుని కాంతి మాయమవుతుంది. కాని దానిని సూర్యకాంతి ఆధారంగా పగటి సమయం అని తెలుసుకోవచ్చు. అట్లే జీవులు మరియు జంతువుల శరీరాల్లో చైతన్యం ఉందని తెలుసుకోవచ్చు. కాని జీవ చైతన్యం భగవానుని చైతన్యానికి కొద్దిగా భిన్నం. భగవానుని చైతన్యం భూత, భవిష్యత్తు, వర్తమానములన్నింటినీ తెలుసుకునే సర్వజ్ఞానంగా ఉంటుంది. కాని జీవ చైతన్యం విస్మరణ స్వభావం కలిగి ఉంటుంది. జీవుడు తన నిజ స్వభావాన్ని మర్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుని బోధనల ద్వారా జ్ఞానము మరియు వికాసాన్ని పొందగలడు. విస్మరణ స్వభావం భగవానునికి లేదు. లేకపోతే భగవద్గీత బోధనలు ఉపయోగరహితమవుతాయి. అణుపరిమాణ ఆత్మ, అణువాత్మ మరియు పరమాత్మ, విభువాత్మ అని 2 రకాలుంటాయి. కఠోపనిషత్తు 1.2.20లో చెప్పబడింది, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుః ప్రశ్యతి వీతశోకః ధాతుః ప్రాసాదాన్ మహిమానమాత్మనః. అంటే జీవాత్మ మరియు పరమాత్మ ఒకే వృక్షంపై జీవుని హృదయంలో కలిసినవిగా ఉంటారు. భౌతిక వాంఛల, శోకాల నుంచి విముక్తుడైన జీవుడు పరమాత్మ కృపతో భగవానుని మహిమలను తెలుసుకోగలడు. రాబోయే అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు మూలకారణుడు అని వివరించబడతాడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావాన్ని విస్మరించిన అణువాత్మ కాబట్టి అతనికి శ్రీకృష్ణుని లేదా ఆధ్యాత్మికాచార్యుల నుండి
ఆత్మ వికాసం అవసరం